హలో అండి. ఇవాల్టి టేస్టీ రెసిపీ వచ్చేసి ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు చేసుకొని తినే ఓట్స్ ఇడ్లీ చేసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. రెగ్యులర్ ఇడ్లీల కంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. స్పాంజీగా ఒక్కసారి ట్రై చేయండి. బాణలి వేడి చేసుకొని ఒక 2 కప్పుల వరకు ఓట్స్ వేసుకొని లో ఫ్లేమ్‌లో నిదానంగా వేయించుకోవాలండి. చూడండి, లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. మీ చేతిలో పట్టుకొని ఇలా నలిపితే పిండి పిండి అవ్వాలండి. అంతసేపు వేయించుకోవాలి. ఈ పక్కన తీసుకొని అదే బాండ్లీలో నూనె వేసుకొని నూనె వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా పర్లేదు. నేను ఇక్కడ క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. క్యారెట్ ఉంటే, బీన్స్ ఉన్నా ఏవైనా వేసుకోవచ్చండి వెజిటేబుల్స్. అవి వేగిన తర్వాత కరివేపాకు, ఒక కప్పు వరకు తోటకూర వేసుకున్నాను. ఇప్పుడు 4, 5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క కచ్చాపచ్చగా పేస్ట్ చేసి ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 50% వేగితే సరిపోతుంది. ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒక కప్పు వరకు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సన్న రవ్వ, అది వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో రవ్వ వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చల్లారనిద్దాం. ఈలోపు ఓట్స్ను మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని ఓట్స్ను రవ్వగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తటి పౌడర్ చేసుకోవద్దు, రవ్వగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం దీన్ని. ఇలా తీసుకున్న తర్వాత ఇందాక వేయించుకున్న రవ్వ ఉంది కదా, వెజిటేబుల్స్ రవ్వ, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు వరకు పుల్లటి పెరుగు ఉంది నా దగ్గర, అది వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకుంటే పిండి బాగా పులుస్తుందని వేసుకుంటున్నాను. పెరుగు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇడ్లీ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. చూడండి, ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ వరకు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలండి. ఈ ఇడ్లీలు స్పాంజీగా రావాలంటే ఏం లేదండి, ఓట్స్ మిక్సీ పట్టుకునేటప్పుడు రవ్వగా పట్టుకోవాలి. అలాగే పుల్లటి పెరుగు యాడ్ చేసుకోవాలి. సోడా కూడా ఫ్రెష్ది ఉండాలండి. ఇదిగో 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి అవసరమైతే. నేను వాటర్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టి నీళ్లు పోసి అడుగున వేడి చేసుకోవాలండి. ఇందులో ఆయిల్ ఏం అవసరం లేదు, మనం పోపు పెట్టేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి. ఇడ్లీ పాత్రల్లోకి కావాల్సినంత పిండి వేసేసుకొని 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో, అలాగే ఒక 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. వేడిగా ఇన్స్టాంట్ ఓట్స్ ఇడ్లీ రెడీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఇలాగే ఉత్తవే తినేస్తారండి, నెయ్యి వేసి ఇచ్చారంటే. అంత టేస్టీగా ఉంటాయి. మనకు నచ్చిన చట్నీతో తినేసేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.